ఎవరు కూడా రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చింది నడుస్తూనే ఉంది. దానికి ఏడాదికి 700-800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని తగ్గించుకోవడానికి ఆ కరెంటుని తక్కువకి కొనే కాన్సెప్ట్. ఎందుకని ఇప్పుడు ఉచిత విద్యుత్ చంద్రబాబు గారి ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వట్లా, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వట్లా, కేసీఆర్ గారి ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వాలా, రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వాలా, లేదా ప్రభుత్వపు పన్నుల ఆదాయంలో నుంచి కూడా ఇవ్వట్లా. ఉచిత విద్యుత్ వాళ్ళకి ఇప్పించి ఆ ఉచిత విద్యుత్ భారాన్ని మన నుండి వసూలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. మనం కడుతున్నాం ఇప్పుడు రైతుకి ఉచిత విద్యుత్ డబ్బులు. ఆ డబ్బులే డిస్కమ్లు అప్పు చేస్తాయి, మన చేత కట్టిస్తాయి. అదేది సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు, పాత బకాయి కొత్త బకాయి అని మన దగ్గర నుంచి దోచుకుంటోంది. అట్లాగే ఆ ఉచిత కరెంటు భారం తగ్గించడానికి గాను ఈ సెకీ ఒప్పందం 5 రూపాయలకు 7 రూపాయలకి 9 రూపాయలకు కూడా కొన్నారు కదా ఇదివరకు. అంతంత పెట్టుకొని ఉచితంగా విద్యుత్ ఇస్తే ఎక్కడ కడతారు? ప్రభుత్వాలు సంక్రాంతిపోతే జనాలు అన్యాయం అయిపోతారు, మిగతా వాళ్ళ మీద భారీ భారాలు పడతాయి. దానికి ₹2.49 కరెంట్ వస్తుంటే తీసుకున్నాడు. దాన్ని నానా పెంట చేసి వదిలిపెట్టారు. రోజు దాని మీద విష ప్రచారం చేశారు. ఈవెన్ ఈ ప్రభుత్వం వచ్చాక కూడా రివ్యూ అంటూ ఇదే చంద్రబాబు గారు విపరీతమైన ఉపన్యాసాలు ఇచ్చారు. దాన్ని ఫైనల్ గా ఏమన్నారు, పవర్లోకి వచ్చాక అంతకంటే తక్కువ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి అన్నాడు. ఏమైనా తీసుకున్నారు? ₹2.49 కరెంట్ తీసుకుంటే తర్వాత ఎంతకు తీసుకోవాలా? తర్వాత కాంట్రాక్ట్లు సోలార్ విండే నేను చెప్పేది, వేరేది కాదు. ఈ ప్రత్యామ్నాయ విధానంలోనే ₹2.20 తీసుకోవాలి, ₹1.50 తీసుకోవాలి. ఒకప్పుడు సోలార్ పవర్ ₹9, ₹10 ఉండేది. మామూలు పవర్ ₹7 దొరికేది బొగ్గుది. అలా